ఏపీలో మొంతా తుఫాను ప్రభావం ప్రారంభమైంది. కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో మొంతా తుఫాను కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకి 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుంది. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేసి తుఫాను పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొందా తుఫాన్ ఎఫెక్ట్ ప్రారంభమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం మొందా తుఫాన్ విశాఖపట్నానికి 600 కిలోమీటర్లు, అట్లాగే కాకినాడకు 570 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత 6 గంటల్లో 18 కిలోమీటర్ల వేగంతో మొందా తుఫాన్ భారీగా ముందుకు కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మొందా తుఫాన్కి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే విశాఖపట్నానికి చూసినట్టయితే 600 కిలోమీటర్లు, అట్లాగే కాకినాడకి 770 కిలోమీటర్ల ప్రాంతంలోని కేంద్రీకృతమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎలక్ట్ అయింది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు దీనిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి కూడా ముఖ్యమంత్రి అధికారులతోని దాంతోపాటు సిబ్బందితో కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. ప్రజెంట్ నేను ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాడేపల్లిలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్నాము. అక్కడ చూసుకోవచ్చు 24/7 గత 3 రోజుల నుంచి కూడా సిబ్బంది పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అట్లాగే ప్రభుత్వానికి పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఖచ్చితంగా మొందా తుఫాన్ ఎఫెక్ట్ గతంలో 96లో ఎటువంటి తుఫాన్ వచ్చిందో అదే ప్రభావం చూపించబోతుంది అనేది మాత్రం ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలోని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ మొందా తుఫాన్కి సంబంధించిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లోని ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది అనే దానిపై మనతో మాట్లాడడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్న సతీష్ గారు ఉన్నారు. సార్, ఒకసారి ఈ మొందా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది కూడా ఎక్స్ప్లెయిన్. మనకి ఏదైతే నిన్న డీప్ డిప్రెషన్గా ఉన్న మొందా ఉందో అది గత రాత్రి బలపడిపోయి తుఫాన్ కింద మారిందండి. అది మొందా తుఫాన్ కింద మనం నిన్న చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతానికి కాకినాడకి 570 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో లొకేట్ అయ్యి ఉందని. ఇది రేపు 28వ తారీఖున మార్నింగ్కి బలపడి సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ కింద అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే రేపు సాయంత్రం కానీ రేపు రాత్రికి కానీ తీరం దాటే అవకాశం ఉంది. ఈ తీరం దాటే టైంలో ఏంటంటే గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఏంటంటే గంటకు 18 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుందంట. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి రాగల 2 రోజులు అంటే రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేయడం అయ్యింది. ఇప్పుడు కోస్టల్ ఏపీ తీసుకుంటే కాకినాడ నుంచి బాపట్ల వరకు కూడా ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం లైవ్లో చూసుకుంటే ఇక్కడ మనము చాలా లొకేషన్లో కూడా రెయిన్ఫాల్ మానిటర్ చేస్తున్నాము. ఇది ప్రజెంట్ రెయిన్ఫాల్ పడుతున్న ప్లేసెస్ కూడా చూసుకున్నాము. ఆల్రెడీ చాలా ప్లేసెస్లో కూడా రెయిన్ఫాల్ స్టార్ట్ అయ్యింది, పడటం కూడా స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే మనం ఏంటంటే మన ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము కూడా ఎక్కడైతే ఎఫెక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ టీంలో కూడా ఆల్రెడీ ఈ వర్షాలకు సంబంధించి చూసినట్టయితే మీరు మొత్తం మానిటరింగ్ ఇక్కడ నుంచి చేస్తున్నారు. వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, ప్రధానంగా మనం ఈ ప్రాంతాలకు ఎక్కువగా వర్షాలు పడుతున్న పరిస్థితి మనకు గోదావరి జిల్లాలో కనబడుతుంది. అక్కడ వర్షాలు ముందు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోనే మనం రెడ్ అలర్ట్ జారీ చేయడం అయింది. ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాలో అక్కడ హెవీ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ పడే ఛాన్సెస్ ఉంది. దాని ప్రకారంగానే చూసుకుంటే ఆల్రెడీ రెయిన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. కాకినాడలో కూడా హెవీ రెయిన్ఫాల్ పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే మనకి స్టాండ్ బై వచ్చేసరికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా లొకేషన్స్లో ఎక్కడైతే ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో ఆ లొకేషన్లో మనం డిప్లాయ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ తీసుకుంటే కనుక ఎస్డీఆర్ఎఫ్ టీం తీసుకుంటే 9 టీంలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ కానీ తిరుపతి, ప్రకాశం, కోనసీమ, అనకాపల్లి, రాజమండ్రి, బాపట్ల, అన్నమయ్య, ఏలూరులో ఎస్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం అయింది. స్టాండ్ బై లొకేషన్లో ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీం తీసుకుంటే నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, వైజాగ్ ఏరియాలో డిప్లాయ్ చేయడమైంది. అలాగే మనకి వైజాగ్ కొండపావులూరులో రిజర్వ్ టీంకి పెట్టాము. ఏదైనా ఎమర్జెన్సీ కేసులో వేరే ఏదైనా లొకేషన్లో కనుక డ్యామేజ్ ఎక్కువగా ఉండి అక్కడ హెవీ రెయిన్ఫాల్ పడే ఛాన్సెస్ ఉంటే అక్కడికి డిప్లాయ్ చేయడమైంది. ఇప్పుడు కనుక ఈ టీం సరిపోకపోతే మనం ఒరిస్సా నుంచి కూడా ఇంకా టీమును కూడా
పిలిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రైన్ఫాల్ కనబడుతుంది 25 అనేది చాలా కీలకం. ఎందుకంటే తుఫాను ప్రభావం కనబడటం, తుఫాను వెళ్ళిపోవటం, ఈ రెండు కూడా చాలా కీలకమైన డేగా అని చెప్పుకోవచ్చు. 28వ తారీఖు ఎలా ఉండబోతుంది వర్షాలు? మనకి 28వ తారీఖు ఏంటంటే రేపు సివియర్ సైక్లోనిక్ స్టామ్గా బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. దాని ప్రభావం వల్ల మనకి ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి బాపట్ల వరకు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ పడే ఛాన్సెస్ ఉంది. వాటికి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే రాయలసీమ ఏరియాలో చాలా ప్రాంతంలో కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ పడే ఛాన్సెస్ ఉంది. అదే టైంలో క్రాసింగ్ టైంలో ఏంటంటే విండ్ స్పీడ్ వచ్చి 90 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దానివల్ల తీర ప్రాంతంలో డ్యామేజ్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంది. సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే తీరం దాటే టైంలో చెట్ల కింద కానీ, పాడుపడ్డ బంగ్లాల దగ్గర కానీ, పాత బిల్డింగుల దగ్గర కానీ ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తాం. తుఫాన్ అనేది గతంలో ఎప్పుడైనా మనం చూసామా? అంటే గతంలో కొన్ని తుఫాన్లు వచ్చాయి, వాటి ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. గత ఎక్స్పీరియన్స్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటారు? మనకి ఏంటంటే గతంలో తీసుకున్నప్పుడు 2014లో హుదుద్ తుఫాన్ వచ్చిందండి. అప్పుడు మనకి వైజాగ్కి చాలా సివియర్ డ్యామేజ్ చూసుకున్నాము. అది మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పుడు దాన్ని బేస్ చేసుకుని అది ఇంకా సివియర్ డ్యామేజ్ చేసింది. ఇప్పుడున్నది అయితే ఏంటంటే దాని అంత కాదు కానీ తక్కువ ఎఫెక్టే ఉంది. అది 180 కిలోమీటర్ స్పీడ్ పర్ విండ్ ఉండేది. ఇప్పుడు ఇది 90 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. అయినా కానీ మనం అప్రమత్తంగా ఉన్నాము. మన కోస్ట్కి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి గత 3 రోజుల నుంచి కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. అలాగే టీమ్ డిప్లాయ్మెంట్ కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. మా ఏపీఎస్డిఎంఏ తరపు నుంచి కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. 3 డేస్ నుంచి కూడా రెయిన్ఫాల్ అలర్ట్ ఇస్తున్నాము. కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నాము. సార్, ఇంకోటి ఇక్కడ ఒక శాటిలైట్ ఇమేజ్ కనబడుతుంది. ఇది చాలా స్పష్టంగా మనకి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఇమేజ్ బట్టి తుఫానుకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఇప్పుడు ఏంటంటే మనకి ఇది శాటిలైట్ క్లౌడ్ టాప్ అలర్ట్స్ అనేసి ఇమేజ్. ఇది ఇప్పుడు ఏదైతే మనకి రెడ్ కలర్లో బాగా ఎక్కువ చూపిస్తుంది, అక్కడ క్లౌడ్ ఎక్కువగా ఉంది, క్లౌడ్ థిక్నెస్ ఎక్కువగా ఉంది, అక్కడ హెవీ రెయిన్ఫాల్ పడే ఛాన్సెస్ ఉందండి. ఇది ప్రతి 15 నిమిషాలకి అప్డేట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా సైక్లోన్ ఎటు మూవ్ అవుతుంది, ట్రాక్ను బేస్ చేసుకుని క్లౌడ్ మూవ్మెంట్ ఆ ఏరియాలో హెవీ రెయిన్ఫాల్ పడేది మానిటర్ చేస్తాం. సో వర్షాలు అనేవి తీరం దాటిన తర్వాత ఎంతవరకు ఎన్ని రోజులు పడే అవకాశాలు ఉన్నాయి? దానికి సంబంధించి మనకి తీరం అనేది రేపు 28వ తారీఖు సాయంత్రం కానీ రాత్రి కానీ దాటే టైం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ డే 29 వరకు కూడా ఉత్తరాంధ్రలో హెవీ రెయిన్ఫాల్ పడే ఛాన్సెస్ ఉంది. ఉత్తరాంధ్రలో రాయలసీమలో కూడా అక్కడక్కడ హెవీ రెయిన్స్ పడే ఛాన్సెస్ ఉంది. ప్రజలకి మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఏదో వాతావరణం కూల్గా ఉంది అనేది లైట్ తీసుకోకుండా, దాంతోపాటు వదంతులు నమ్మకుండా ఎలాంటి క్లారిటీ మీరు ఇవ్వబోతున్నారు? మా తరపు నుంచి ఏంటంటే గత 3 రోజుల నుంచే మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నాము. మేము అలర్ట్స్ పంపిస్తూనే ఉన్నాము. మేము అప్డేట్ కూడా ఇస్తూనే ఉన్నాము. మేము ఏదైతే హెవీ రెయిన్ఫాల్ గురించి కానీ దాని గురించి మేము డైలీ 5 డేస్కి కానీ 3 డేస్ కానీ ఫోర్కాస్ట్ ఇస్తూనే ఉంటాము. క్యాప్ అలర్ట్ ద్వారా మెసేజ్ పంపిస్తూనే ఉంటాం. అట్ ద సేమ్ టైం విండ్ స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రాసింగ్ టైంలో కానీ అలాంటి టైంలో కానీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి రాకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఈ 3 డేస్ కూడా హెవీ రెయిన్ఫాల్ టైంలో జర్నీస్ అవాయిడ్ చేసేసి ఇంటి దగ్గరే ఉండమనేసి మా తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, ఖచ్చితంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధానంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కాకినాడ లాంటి ప్రాంతంలో మరింత తీవ్రంగా వర్షాలు కురుస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అందుకు సంబంధించి మీకు సీసీ ఫుటేజ్ కూడా చూపించబోతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జిల్లాలో వర్షాలు పడుతున్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి నేరుగా సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను కాకినాడ దగ్గర ఉన్నాను. కాకినాడకు సంబంధించి కూడా పరిస్థితులను పరీక్షిస్తున్నారు. ఎందుకంటే మోందా తుఫానుకు సంబంధించిన ఎఫెక్ట్ ఎక్కువగా కాకినాడ మీద ఉండబోతుంది. రేపు ఉదయం మోందా తుఫాను కాకినాడ వద్దకు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత రేపు సాయంత్రం కూడా మోందా తుఫానుకు సంబంధించి కూడా తీరం దాటే సమయంలో కూడా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగానే వర్షాలు పడుతుంది. ఇది ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఖచ్చితంగా వర్షాలు చాలా తీవ్రంగా పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. భారీగా కనబడుతున్నాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లా, దాంతోపాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల ఏదైతే ఉందో కోస్టల్ ఏరియా, కోస్టల్ ప్రాంతాలు ఉన్న పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్టల్ ప్రాంతంలో ఉన్న అన్ని సముద్ర తీరాలన్నింటినీ కూడా 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలో దిగారు. 9 బెటాలియన్కి సంబంధించిన ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, దాంతోపాటు 7 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పుడు రంగంలో దిగి
ఆ ప్రాంతాన్ని కూడా సమీక్షిస్తున్న పరిస్థితి కనపడింది. ఖచ్చితంగా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఏదో క్లైమేట్ చల్లగా ఉంది అంటూ కూడా బయటికి రావటం, దాంతోపాటు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఈ తీవ్రంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం గత 6 గంటల్లో 18 కిలోమీటర్ల వేగంతో మోందా తుఫాన్ కదులుతుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి 600 కిలోమీటర్లు, అట్లాగే కాకినాడకు 570 కిలోమీటర్లు కేంద్రీకృతమైన తుఫాను రేపు ఉదయం ఈ నెల 28వ తారీఖు మంగళవారం ఉదయానికి కాకినాడకు చేరుకుంటూ దీంతో బీభత్సం సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. అదే రోజు రాత్రికి తీరం దాటుతున్న సమయంలో మరింత తీవ్రమైన వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పరిస్థితి మోందా తుఫాన్కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ షాన్, City 24/7 విజయవాడ.